తెలియజేస్తాను. ఇక్కడ ఈ 192వ చర్చా కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ కూర్చున్న కాసేపు అసలు హైదరాబాద్లో లేదు. వెనకడికి జరిగిన దాంట్లో ఆ ఊర్లో ఎట్లా ఉన్నాయో మన చిన్నతనంలోకి వెళ్ళిపోవడం పరిస్థితి ఏర్పడింది. నిజంగా చాలా గొప్ప సినిమా. నేను కావాలనే ఇంట్రెస్ట్గా ఉండి నేను రావడం జరిగింది. నేను మెసేజ్ చూసి సినిమా ఏముందో చూద్దాం మా ఊరు అంటే మా ఊరు కూడా ఉంది కదా, మరి మా ఊరు ఎట్లుంది ఈ ఊరు ఎట్లుంది చూద్దాం అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఆఫీసు ఎగ్గొట్టుకునే ఇక్కడికి వచ్చినాము. దానికి అందుకు చాలా ఆనందంగా పడ్డాను. దాంట్లో చూసి మేము చిన్నతనంలో చేసి ఏమున్నాయి అందులో ఆ సినిమాలో బావులు ఈత కొట్టడము, బర్రెల మీద ఎక్కి తిరుగుడు, చిలకల ఓడు, నాగల దున్నుడు, పసలగాసుడు, ఇవన్నీ మేము చిన్నప్పుడు మేము కూడా ఊళ్ళలో పుట్టినాం కాబట్టి అవి ఆ అనుభవాలన్నీ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకునే విధంగా మరి అవకాశం కల్పించిన వేద కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక గొప్పతనం సినిమా గొప్పతనం ఏంటంటే మాటలు లేకుండా ఇక్కడ అందరినీ కట్టిపడేయడం ఒక చాలా అద్భుతమైన గొప్పతనం. కేవలం మ్యూజిక్ తోటి సీనరీస్ తోటి ఆ అనుభవాల్ని ఆ విలేజ్ లో ఉన్న వాతావరణాన్ని చూపించడం చాలా గొప్ప. అది ఆ డైరెక్టర్ కి ఆ ఎగ్జిక్యూటివ్ కి అందరికి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన అందరికీ అది తెలుస్తుంది. చాలా గొప్పది. ఈ రోజుల్లో సినిమాలు అంటే ఏమన్నా కెమెరా లేటెస్ట్ చాలా ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి కెమెరాలు ఈ రోజు ఉన్నాయి. ఒకే దగ్గర కూర్చొని అన్ని సెట్టింగ్స్ చేసుకొని ఒక రోజులో సినిమా అయిపోగొట్టే పరిస్థితి ఈ రోజు ఉన్నది. కానీ ఈ సినిమాలో మా ఊరు సినిమాలో నిజంగా వేద కుమార్ గారు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. తెల్లారగట్ట 4 గంటలు మరి పశువులు దొడ్లకి ఇడిచి అవి చలకలకు పోతుంటే మరి అది తెల్లారగట్ట చూపిస్తారు కదా, ఇంత గొప్పతనం అది. అదొకటి. ఆ దొడ్డిని ఊడ్చే పశువులను కాసే వాళ్ళు లేకపోతే దొడ్డి పనులు చేయడానికి తెల్లవారట్లనే ఆ పెండ తీసి ఆ పశువుల్ని ఇడుచుకుపోయి ఆ నాగలి భుజం మీద పెట్టుకొని చలకలు దోపుకోవడం అనేది చాలా గొప్ప సిచ్యువేషన్స్. ఇవన్నీ మనందరికీ చూపించినందుకు నిజంగా ఆ సినిమా చూసినందువల్ల నేను నెట్ లో చాలా వెతుకుతూ ఉంటాను. ఈ దాసి సినిమా ఇవన్నీ నరసింహరావు గారి సినిమాలన్నీ వెతుకుతాం. మాకు తప్ప ఏం దొరుకుతుంది. మాకు ఒకటి కనబడుతుంది. చాలాసార్లు అసలు దాసి చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇక్కడికి ఒకసారి చూడడానికి ఏసీ కానీ నేను ఆ టైం నాకు సెట్ కాక రాలేకపోయినా. అయితే ఇలాంటి ఈ సినిమాలు ఈ ఆర్ట్ రంగులకల సినిమా నేను సినిమా టాకీస్ లో చూసిన చాలా గొప్ప సినిమా. అది రంగులకల కానీ మాబూబి కానీ సినిమా టాకీస్ లో చూసిన. అంటే ఈ ఆర్ట్ ఫిలిమ్స్ అందుకే అందుబాటులో పెడితే బాగుంటుంది అనేది వేద కుమార్ గారికి నా విన్నపం. ఇది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామం ఇప్పుడున్న పిల్లలు ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరికీ అనుభవాలు ఉన్నాయి. ఈ కొత్త అనుభవాలు ఏం కాదు. కాకపోతే మేము కొంచెం ఈ శ్రమైక జీవనం మీద అంటుంటారు, శ్రామిక కులాల నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ఇది అంతే తప్ప ఇది అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలిసిన విషయాలే. ఈ సందర్భంగా నాకు ఈ సభకు అధ్యక్షత వహించాల్సిన అవకాశం కల్పించినందుకు పెద్దలు అన్న వేద కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లా ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మా మిత్రుడు మరి పిట్టల శ్రీశైలం నాకు చాలా దగ్గర మిత్రుడు జయవీర్ గారు ఇక్కడ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు సుధాకర్ గారు వేద కుమార్ గారితో సహా మిత్రుడు కాబట్టి ఆయన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.